రే లేరా, 7 మధ్యాహ్నాలు అవుతుంది, ఇంకా పడుకునే ఉండవు. నిన్నేరా అంగడికి పోవాలా? తెల్లారితే భజనేంట్రా బాబు. రే నీకే చెప్పేది, వస్తేవా? రెయ్యి అంతా ఏం సినిమాలో ఏందో చదువాటకెక్కించి ఇంట్లో తగలెడితే ఇంకా చేసేదేముంది? ఏదో ఇప్పుడు దాపరిచ్చారు. ఒరే గుల్లుగా, మీ అమ్మ నీకోసం అరిసి అరిసి అలసిపోయింది, ఏందో అడుగు. పోతానులేవన్నీ పని పాటు ఉంటాయి కదా, ఊరికి అరసాకు. నువ్వు బిన్నేరా రే. పోయింగా, గవర్నమెంట్ ఉద్యోగం కదా, టయానికి పోకపోతే ఎట్టా? ఏనాయనా తెల్లారిందా? ఆ సినిమాలేవు చూయితే మేం కూడా చూస్తాం కదరా. అవన్నీ వయసులో చూసేటి కాదులయ్యా, నీ గుండెకాయ తట్టుకోదు. చూయితే కదరా తెలిసేదే, గుండెకాయ తట్టుకుంటాదో లేదో. ముచ్చట పడుతున్నాడు రా చూపి. సొతవా చాలే 10 రూపాయలది. ఏం దీనికే? దీనికేనా? దీనికన్నా ఎక్కువ చూస్తే నీకు పాడు కట్టాల్సిందే. డబ్బుల్ది వినదీయా తీసుకా. 10 రూపాయలకి ఏందో ఈ పిల్లకాయలు, మేము చూసుంటామో మా వయసులో. ఏంటి నీళ్ళు నాకేనా? ఈ అమ్మ ఎంతసేపు రేటు ఇంకా రావట్లేదు. ఏడొకడు ఏంది పిన్ని నెత్తిని పోసినట్టున్నావే? చూసుకోలేదులేరా. వచ్చినాడు చూడు. ఏమిరా? ఏంది ఇంతసేపు? టైం అవుతుంది, బిన్న పోదాం పదా. నేను రానురా, మా అమ్మ అంగడికి పోయి రమ్మని చెప్పింది. ఇవాళకి మీరు పోయిరండి. రే నువ్వు రాకపోతే కాపలేవాడు కాస్తాడు పదా. ఏయ్ అరే ఇంక చాలే రారా, ఏందో కొత్తగా. రే బిన్నే పాండ్రా, టైం అవుతుంది, మళ్ళీ మిస్ అయితే సాయంత్రం వరకు ఆగాల. రే నువ్వు బిన్నేరారా. ఓరే మనమే వీడియో తీస్తే ఎట్టుంటుంది మచ్చా? రే ఒక వీడియోకి 2000, 10 వీడియోలు ఇస్తే 20,000. ఈ లెక్క నెలకి ఎంత ముట్టో చదువు ఆలోచించరా. ఓరే ఒత్తు రద్దాలు తీరా. ఇట్ట తయారైందిరా నువ్వు. ఇంకిట్టే ఎన్ని దినాలు ఉంటాంరా? అట్టనే కుడిసేడు పనులు చేస్తావేమే? రే శుద్ధ పద్ధతిలో మాట్లాడద్దు. ఎన్ని బాత్రూమ్ వీడియోలు చూసుంటివరా నువ్వు? మరే మూసుకో. పొద్దున్న 6:30కి పూజకు ముందు తల స్నానం చేస్తుంది మీ పక్కింటి ఆంటీ హేమ. 8ంటికి స్కూల్కి పోయేదానికి రెడీ అవుతుంది రుక్మిణి టీచర్. అదేం పెద్ద పద్ధతి కాదు. పక్కింటి శనిగడితో ఎప్పటి నుండో ఎవ్వరు నడిపిస్తుంది. నేను రక్తం వచ్చేలో కారులతో కిల్లి పెట్టేది. సర్లే 9ంటికి రాధా, 9:30కి వల్లి, 10ంటికి వాసవి, 10:30కి భాను,
11 నుంచి మళ్ళీ సాయంత్రం వరకు ఎవరు బాత్రూమ్ పక్కకు పోరు. ట్రై టైం డల్ ఉంటుంది మార్కెట్ మొత్తం. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 2 గంటలు బిజీ. బోనస్గా శ్రావణ శుక్రవారాలు, శనివారాలు, రోజుకో దేవుడి పేరుతో స్నానాలు. రోజుకి ఇంత కంటెంట్ ఉంటే వారానికి, నెలకి ప్లాన్ ఏదో బాగుంది. మరి నువ్వు తీసిస్తే నేను ఎడిట్ చేస్తా. పోయి ఏట్లో దూకండి స్వామి, ఇట్లాంటి పనులు చేశారు. యాడికి రా వాడు? ఓ నీకు జీర్ణించుకోవడానికి టైం పడుతుందిలేరా. సెట్ అయితే ఆడే వస్తాడులే. సరేలే, రేపు వాళ్ళ 9 గడికి పోదాం. ఈ పని చేద్దాం. వస్తాడా పైన పోయే చాలు ఎప్పుడు చూడు ఏదో ఒక లొట్టు చెప్తూనే ఉంటాడు. కెమెరా దేనికి రా? అది వీడియోలు తీద్దాం అనుకుంటాను బాబాయ్. షార్ట్ ఫిల్మ్లా? అది అట్లాంటిది అనుకోండి ఆయన ఉండిపోయి. అదేందో కథ ఏం లేదు మామ. ఫస్ట్ షార్ట్ ఫిలిం కదా, సెంటిమెంటల్గా బాగుంటుందని మన ఊరు వినాయక చవితి భలే బాగా ఫేమస్ కదా, దాన్నే తీసి. వినాయక చవితిరా, ఈ తూరు నేను చేస్తా అని పండగ లేకుండా చేస్తే మీ నాయన అయ్యోరు కలిసి. వాప్ మా తెలుసు. కెమెరాకి ఎంత అవుతుందిరా? ఓ 30,000 దాకా అయింది మామ. 30? ఆ, 30,000? అయ్యో నా దుడ్లు అనుకుంటున్నారా, సెల్ల పెంకులు అనుకుంటున్నారా? ఎందుకురా అవన్నీ కాదు గానే ఓ పని చేయండి. ఈ తూరే మీ పిల్లలంతా కలిసి వినాయకుడిని మీరే పెట్టుకోండి. దేవుని ఖర్చు, పూజ ఖర్చు నాది. మీ పిల్లకాయలు వినాయకుడిని పెట్టుకుంటారంటే అడ్డుపడి దేవుడురా. బిర్రును మీరు ఊళ్ళోకి పోయి సందాలు అడగండి. ఎంత కలెక్షన్ చేస్తే అంతా మీదే. దాంతో మీరు సినిమా ఏది ఎత్తారో, కెమెరాను కొనుక్కుంటారో మీ సావు మీది. పడండి. కానీ ఒక కండిషన్ రే, వినాయకుడిని మన ఇంటి ముందే పెట్టాలా. ఆ అయ్యోరు ఏడకొచ్చే దండం పెట్టుకోవాలా. ఏందే అర్థమైందా? అట్నే కానీ నాయన ఏందిరా? ఇవ్వండి పోయి అయ్యే పని చూడండి. ఆ పిల్లకాయలను అడ్డం పెట్టుకుని దేవుడిని వాడింటి ముందు పెట్టుకుంటాడా? ఊరేగించేదానికి ట్రాక్టర్ కోసం మన కాడికి రావాలి కదా. రాని చెప్తా. మన కాడ కాకపోతే పక్కూరు పోయి తెచ్చుకుంటారు. ఆహా, చూస్తూ ఊరుకుంటారా మరి? మనూరు దేవుడు మనూరు బండిలోని ఊరేగాల. ఇది తరాల కథ. ఈ పొద్దు వచ్చే ఇట్ట కాదు అట్ట అంటే ముడుచుకొని కూర్చుంటామా?